హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. రిలయన్స్ జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రీవియస్ గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, రిలయన్స్ డిజిటల్ దివాళీ ధమాకా ఆఫర్. సో దీంట్లో మనకి నేను వీడియో చేస్తున్న టైంలో ఓన్లీ మనకి 30 MBPS ప్లాన్ గురించి మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇందులో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు వీళ్ళైతే బయటికి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఈ ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అండ్ అలాగే చాలా మంది మన కామెంట్ సెక్షన్లో అడుగుతుంది ఏంటంటే ఈ ప్లాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా, ఇది ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, మాకు ఎక్కడ కనిపించట్లేదని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంది. ఇది లైవ్లో మనం ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 27th నుంచి అంటే 25th మిడ్ నైట్ నుంచే మనకి ఈ సేల్స్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ అండ్ ప్లస్ మెంబర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడాను ఇందులో చాలా వరకు కూడాను మొబైల్స్ పైన, ల్యాప్టాప్స్ పైన అండ్ అలాగే హోమ్ అప్లయన్సెస్ పైన కూడాను చాలా వరకు మంచి లూట్ డీల్స్ అయితే రాబోతున్నాయి. ఇయర్ అంతటికీ కూడాను బెస్ట్ లూట్ డీల్స్ అన్నీ కూడాను ఇప్పుడే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సరే కొనాలని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ సేల్స్లో ప్లాన్ చేసుకోండి, చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పటికప్పుడు ఈ లూట్ డీల్స్ అన్ని కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, లేదా మీకు కన్వీనియంట్గా ఉండాలంటే వాట్సాప్ ఛానల్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఈ రెండు యొక్క లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీరు ఈజీగా మన వాట్సాప్ ఛానల్ లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రిలయన్స్ డిజిటల్ దివాళీ ధమాకా ఆఫర్ అంటే ఏంటనేది చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ వీడియోలో ఎలాబరేట్గా చెప్పాను, ఇప్పుడు షార్ట్గా చెప్తాను. ఏదైతే మీరు రిలయన్స్ డిజిటల్ స్టోర్లో కనుక లేదంటే మై జియో స్టోర్లో కానీ 20,000 లేదా అబోవ్ షాపింగ్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ 1 year వరకు కూడాను ఏదైతే మీరు ప్లాన్ చూస్ చేసుకుంటారో జియో ఎయిర్ ఫైబర్లో కానీ లేదంటే జియో ఫైబర్లో కానీ ఏదైతే ప్లాన్ చూస్ చేసుకుంటారో ఆ ప్లాన్కి సంబంధించిన ఓచర్ అమౌంట్ అనేది మీకు ఓచర్ రూపంలో రావడం జరుగుతుంది. అది ఎలా రిడీమ్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ అండ్ ఈ షాపింగ్ కాకుండా ఎవరైతే కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు $2,222 కానీ లేదంటే $3,333 కానీ లేదంటే $4,444 కానీ ఈ అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి ఎవరైతే న్యూ కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళు కూడాను ఈ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ఎప్పుడైతే మీకు రీఛార్జ్ అయిపోతుందో ఈ రీఛార్జ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చెప్పిన ప్లాన్స్ $2,222 కానీ లేదంటే $3,333 కానీ లేదంటే $4,444 కానీ ఈ రీఛార్జెస్లో ఏదైనా ఒక రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీరు కూడా ఈ ప్లాన్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ కూపన్స్ అన్ని కూడాను ఎవ్రీ మంత్ మీ యొక్క మైజియో కూపన్ సెక్షన్లో అయితే చూపించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ కూపన్స్ కనుక రిడీమ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎవ్రీ మంత్ కూడాను మీరు పర్టికులర్ వీళ్ళు ఏదైతే అమౌంట్ చెప్పారో 15,000 రూపీస్ వర్త్ ఉన్న షాపింగ్ చేయగలిగితే అది కూడా ఎలక్ట్రానిక్స్ పర్చేజింగ్ పైన మాత్రమే. సో మీరు రిలయన్స్ డిజిటల్ స్టోర్లో కానీ లేదంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ స్టోర్స్లో ఎక్కడైనా సరే మీరు పర్చేజ్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ కూపన్ అనేది రెడీమ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు 1 year వరకు కూడాను జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ ఫ్రీగా రావాలంటే ఎవ్రీ మంత్ కూడాను 15,000 అండ్ అబోవ్ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అసలు ట్విస్ట్. ఈ కూపన్స్ నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు కూడాను మనకి వస్తూ ఉంటాయి, 1 year వరకు కూడా. అండ్ అలాగే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అండ్ వాటికి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈజ్ దిస్ రిలయన్స్ డిజిటల్ దివాలా ధమాకా ఆఫర్ అప్లికేబుల్ ఫర్ జియో ప్రీపెయిడ్ కస్టమర్స్? అంటే జియో ప్రీపెయిడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందా అనేది చూసుకున్నట్లయితే దిస్ ఆఫర్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ ఇన్ 3 అడ్వాన్స్డ్ పేమెంట్. అంటే ఎవరైతే మనకి 3 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకుంటారో వాళ్ళు జియో ఫైబర్ యూజర్స్ అవ్వచ్చు లేదంటే జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్, అది కూడా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్కి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ప్రీపెయిడ్ కస్టమర్స్కి ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే ఈ 3 ప్లాన్స్ వీళ్ళు మెన్షన్ చేశారో ఈ 3 ప్లాన్స్ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో మనకి 599 into 3 months కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి 2,222 ప్లాన్ ఉంది ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో మనకి 599 into 3 months 30 MBPS వైఫై వస్తుంది. అండ్ అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. 800+ డిజిటల్ లైవ్ టీవీ సబ్స్క్రిప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే 12 OTT అప్లికేషన్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అడిషనల్గా 100 GB డేటా అనేది ఎయిర్ ఫైబర్ యూజర్స్కి ఇస్తున్నారు అండ్ అలాగే జియో ఫైబర్ యూజర్స్ కూడా ఇస్తున్నారు. సో జియో ఫైబర్ యూజర్స్కి అయితే ఈ అడిషనల్ డేటా అవసరం ఉండదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి 3,300 GB వరకు కూడాను ఎవ్రీ మంత్ వస్తుంది. అదే ఎయిర్ ఫైబర్ యూజర్స్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ 1000 GB వస్తుంది కాబట్టి ఈ అడిషనల్ డేటా అనేది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 3,333లో కనుక చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడాను 899 into 3 months కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి 100 MBPS వైఫై
ఇంటర్నెట్ ఉంటుంది అండ్ అలాగే అన్లిమిటెడ్ వాయిస్ ఉంటుంది, 800+ లైవ్ టీవీ ఛానల్స్ ఉంటాయి, అలాగే 12 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ ఉంటాయి. ఇందులో మనకి అడిషనల్గా 150 వరకు కూడాను 150 GB వరకు కూడాను డేటా అనేది రావడం జరుగుతుంది. సో జియో ఫైబర్లో కూడా సేమ్ ఉంటుంది. అలాగే 4444లో కనుక చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో మనకి 1199 పర్ మంత్ ప్లాన్ ఇది 3 months కనుక వేసుకున్నట్లయితే 100 Mbps స్పీడ్తో మనకి డేటా అనేది వస్తుంది. అండ్ అలాగే 800 లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. అండ్ అలాగే సబ్స్క్రిప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 15 ఓటీటీ అప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఎక్స్ట్రా 3 ఓటీటీ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇందులో 200 GB ఆఫ్ డేటా మనకి 90 days వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది. సో మనకి ఏదైతే వీళ్ళు ఎక్స్ట్రా డేటా ఇస్తున్నారో ఈ డేటా మనకి ఎప్పుడు ఎలిజిబిలిటీ అవుతుందని చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు ఈ ప్లాన్ లో ఎలిజిబిలిటీ ఉంటుందో ప్లాన్ ఎలిజిబిలిటీ ఉన్న 7 days లో మీకు ఈ డేటా అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీ ఎగ్జిస్టింగ్ డేటా ఎప్పుడైతే ఫినిష్ అయిపోతుందో ఆటోమేటిక్ గా దాని తర్వాత ఈ డేటా కన్జ్యూమ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏదైతే వీళ్ళు ఒక టైం పీరియడ్ చెప్పారో ఈ టైం పీరియడ్ లో కనుక మీరు కొత్తగా రీఛార్జ్ చేసుకున్నా లేదంటే కొత్త కనెక్షన్ తీసుకున్నా మీరు ఆటోమేటిక్గా ఈ ప్లాన్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి 3 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్న వాళ్ళకి మాత్రమే. ఈ డేటా పీరియడ్ వచ్చేసరికి మనకి September 18th నుంచి November 3rd వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఈ పీరియడ్ లో ఎవరైతే కొత్తగా రీఛార్జ్ చేసుకున్నా లేదంటే కొత్త కనెక్షన్స్ తీసుకున్నా లేదంటే షాపింగ్ చేసినా వీళ్ళందరూ కూడా ఈ ప్లాన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదైతే ఈ డేటా ఉంటుందో ఈ డేటా మనకి ఒకసారి కంటే ఎక్కువగా మనం ఎన్రోల్ అవ్వచ్చు అంటే ఓన్లీ వన్స్ మాత్రమే ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారికి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఏదైతే వీళ్ళు ప్లాన్స్ చెప్పారో ఇందులో ప్రైస్ బ్రేకప్ కనుక చూసుకున్నట్లయితే ప్లాన్ వాల్యూ వచ్చేసరికి మనకి 599 ఉంటుంది. దీనికి 18% GST కనుక కలుపుకున్నట్లయితే 707 రూపాయలు ఉంటుంది. అండ్ అలాగే 3 months కోసం కనుక చూసుకున్నట్లయితే 2121 రూపాయలు ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఏదైతే రిలయన్స్ డిజిటల్ దివాళీ ధమాకా ఆఫర్ అని చెప్తున్నారు దీనికి 100 రూపీస్ ఎక్స్ట్రా వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా కలుపుకుంటే మనకి 2222 రూపాయలు అయితే అవడం జరుగుతుంది. అలాగే సేమ్ మనకి 899 కూడాను సేమ్ మనకి ఇది 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అండ్ అలాగే 1199 ప్లాన్లో కూడాను సేమ్ 100 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి యాక్టివేట్ చేసుకోవాలనే డౌట్ అయితే ఉంది. సో ఇందుకు కనుక చూసుకున్నట్లయితే ఇది మొబైల్ అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ అయితే చూపించట్లేదు. ఇన్ ఫ్యూచర్లో మనకి అప్డేట్ అయితే రావచ్చేమో. ప్రెజెంట్ అయితే మనకి డెస్క్టాప్ వెర్షన్లో మాత్రమే మనకి ఇది రావడం జరుగుతుంది. డెస్క్టాప్లో జియో.com ఓపెన్ చేయండి. ఇక్కడ లాగిన్ సెక్షన్లో మొబైల్ జియో ఫైబర్ అండ్ బిజినెస్ అని ఉంటుంది. జియో ఫైబర్ సెక్షన్లో మీరు కనుక లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ లాగిన్ అయ్యాక మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వ్యూ ప్లాన్ అని ఉంటుంది. లేదంటే మనకి వ్యూ ప్లాన్ దగ్గర ఈ పే నవ్ అని ఉంది కదా, పే నవ్ దగ్గర పే అడ్వాన్స్ అని చెప్పేసి కొంతమందికి అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ పే నవ్ అయినా క్లిక్ చేయొచ్చు లేదంటే వ్యూ ప్లాన్ లోకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ చేంజ్ ప్లాన్ అని ఉంటుంది కదా, చేంజ్ ప్లాన్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్లాన్స్ అయితే చూపించడం జరుగుతుంది. దివాళీ ధమాకా ఆఫర్ ఉంది, యాన్యువల్ ఉంది, సెమీ యాన్యువల్ ఉంది, క్వార్టర్లీ ఉంది, మంత్లీ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 2222 రూపాయలైనా మీరు చూస్ చేసుకోవచ్చు. లేదంటే 100 Mbpsలో మనకి 2 ప్లాన్స్ ఉంటాయి కదా, 3333 అలాగే 4444. మీకు ఇక్కడ ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ చూస్ చేసుకొని ఈజీగా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకుంటారో ఈ రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు దివాళీ ధమాకా ఆఫర్కి అయితే ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ప్రొసీడ్ కొట్టి ఏదైతే మనకి పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఈ పేమెంట్ ఆప్షన్స్ కనుక ఇచ్చాను అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు ఈజీగా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి జియో దివాళీ ధమాకా ఆఫర్ గురించి అయితే ఇందులో ఉన్న ఎవ్రీథింగ్ డీటెయిల్ అయితే మేము చెప్పడం జరిగింది. ఇది చాలా వరకు కూడాను ఎవరికి అప్లికేబుల్ అవ్వదనే చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం మనం వీడియో చేసాం కదా, అందులో చాలా మంది కూడాను ఇదే ఒపీనియన్ అయితే వాళ్ళ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడాను మనం 15,000 వర్త్ ఉన్న షాపింగ్ చేయాలనుకున్నట్లయితే అది ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. ఏదో ఒక మంత్ లేదంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే మనకి ఒకసారి షాపింగ్ చేస్తే మనకు వచ్చింది అనుకుంటే అది ఓకే. ఎవ్రీ మంత్ కూడాను మనం అంతే షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కష్టం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.